ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలను మీ అందరికీ తెలియచేస్తున్నాను. ప్రభు మిమ్మలను దీవించునుగాక. మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభములు కలుగునుగాక. ఈ యొక్క అంత్య దినములనే ఈ కార్యక్రమం ద్వారా నేను మీ ముందుకు వస్తున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో నేను మొదటి వర్తమానం చెప్పాను. ఇదే వచనంలో 2వ భాగంగా నేను మీ ముందుకు రాబోతున్నాను. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకే ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయన. చూడండి, ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చాడని మొదటి ప్రసంగంలో మనం విన్నాం. అయితే ఆయన స్త్రీయందు పుట్టి ఆదికాండము 3వ అధ్యాయంలో మనం చూసాం కదా, నీకును స్త్రీకిని ఆమె సంతానమునకును నీ సంతానమునకును వైరము కలుగును అని చెప్పాడు. అయితే మరి అక్కడ సర్ప సంతానాన్ని ఆయన తల మీద కొడతాడని, ఆ తల చితకగొట్టి ఆ యొక్క సర్ప సంతానాన్ని నాశనం చేస్తాడని ప్రభు ఆదిలోనే సెలవిచ్చాడు. ఆ కారణం చేతనే యేసుక్రీస్తు ప్రభువారు కన్య మరియ గర్భములో జన్మించాడు. ఆయన యొక్క జన్మల గురించి ప్రవక్తలు ప్రవశించారు. కావున ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని. దత్తపుత్రులము అంటే స్వీకరింపబడిన పుత్రులము. ఎందుకంటే మనము అనగా ఆదాము అవ్వ వారు పాపము చేశాక దేవునిలో వారు స్వాస్థ్యాన్ని పోగొట్టుకున్నారు, వారసత్వాన్ని పోగొట్టుకున్నారు, పిల్లలుగా పిలువబడేటటువంటి హక్కును పోగొట్టుకున్నారు. అంటే
ఈ భూలోకంలో జన్మించినటువంటి ప్రతి మనిషి కూడా ఆదాము అవ్వలను బట్టి దేవునికి చెందకుండా అయిపోయారు. అందుకనే దేవునికిని మానవునికిని పెద్ద అగాధం ఏర్పడింది. అందుకనే భూలోక చరిత్రలో దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడంటే అబ్రహామును ఏర్పరచుకున్నాడు. అబ్రహాము సంతతిలో నుంచి మరి దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావాల్సి వచ్చిందన్నమాట. ఎందుకంటే ఈ భూలోకంలో జన్మించిన ప్రతి వ్యక్తి కూడా సర్ప స్వభావముతో, పాప స్వభావముతో, దుష్ట స్వభావముతో, మరి పరిశుద్ధత లేకుండా మరి అపవిత్రమైనటువంటి స్వభావంతో జన్మించటము, జీవించటము, చర్యలు జరిగించటము జరిగింది. అందుకనే క్రీస్తు పూర్వములోనే దేవుడు అబ్రహాముని ఎన్నుకున్నాడు. అబ్రహాము కూడా కల్దీ దేశంలో ఉండేవాడు. అక్కడ కూడా మంచి వాతావరణం ఏమి లేదు. అక్కడున్న వాతావరణం అంతా కూడా చాలా భయంకరంగా ఉంది. మరి ప్రకృతిని ఆరాధించే విధానం, ఆ యొక్క కల్దీయ దేశంలో, ఆ బబులోను దేశంలో ఒక చంద్రారాధన చేసేటటువంటి దేవాలయం ఉంది. అది 70 అడుగుల ఎత్తుగల దేవాలయం. అంటే చంద్రుని ఆరాధించడం అంటే ఏంటండి? సూర్యుని ఆరాధించడం అంటే ఏంటండి? ఇంకితర ప్రకృతి పదార్థాలను ఆరాధించడం ఏంటంటే ప్రకృతిని ఆరాధించడం అన్నమాట. అంటే మానవునికి దేవుని యొద్దకు చేరేటటువంటి అవకాశం లేక మానవుడు దేనిని ఏర్పాటు చేసుకున్నాడు? ప్రకృతిని ఏర్పాటు చేసుకున్నాడు, అపవాదిని ఏర్పాటు చేసుకున్నాడు. అపవాది తను దేవుడిగా మరి శలామణయి మనుషులను మరి తనను ఆరాధించేటట్లుగా చేసింది. అందుకనే అనేక రకాలుగా అవతారాలు చూపించింది. కాబట్టి అందుకనే ఈ యొక్క ప్రపంచ చరిత్రలో చూసినట్లయితే ఎంతోమంది దేవుళ్ళు కనపడుతున్నారు. వారందరూ కూడా మరి అపవాది చేసిన మహిమల వల్ల కానీ, అపవాది కనపరిచిన కార్యముల వలన మనుషులు భ్రమించి మరి నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోకుండా వారు అసత్యమైనటువంటి వ్యర్థమైనటువంటి దేవతలను వారు ఆరాధించారని, వారు అట్టి వ్యర్థమైన దేవతలను వెంబడించారని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కాబట్టి ప్రియులరా, సత్యము నుండి తొలగిపోయారు మనుషులు. పాపాన్ని ఆధారం చేసుకున్నారు, దుష్టత్వాన్ని ఆధారం చేసుకున్నారు, స్వార్థాన్ని ఆధారం చేసుకున్నారు, మోసాన్ని ఆధారం చేసుకున్నారు. ఈ యొక్క భూలోకములోనే మరి వారి యొక్క ఉనికిని ఏం చేసుకున్నారంటే సాటుకున్నారు. కొంతమంది మనుషులైతే మేమే దేవుళ్ళు అన్నట్లుగా వారే తమను తాము ప్రకటించుకున్నారు. కాబట్టి మానవులైన దేవుళ్ళు ఎంతోమంది కలరు, మనుషులు చేసిన దేవుళ్ళు ఎంతోమంది కలరు ఈ భూలోకంలో. కాబట్టి అబ్రహాము కూడా అలాంటి వారిలో ఒక వ్యక్తి కావాలి, కానీ కాలేదు. ఎందుకంటే అతని హృదయము దేవుని వెతుకుతుంది. ఆ కాలంలో అబ్రహాము యొక్క హృదయము ఎవరిని వెతుకుతుందంటే దేవుని వెతుకుతుంది. ఎందుకంటే తాను కూడా ఆ యొక్క కల్దీయ దేశంలో ఉన్నవాడే, బబులోను దేశంలో ఉన్నవాడే. అతను ఉండే ఊరి పేరు ఏంటంటే ఊరా అని చెప్పబడింది. నా ప్రియ సహోదరులారా, కానీ అబ్రహాము చిన్న ప్రాయం నుంచే దేవుని అన్వేషణ చేశాడు. ఎక్కడంటే ఎక్కడికెక్కడికో వెళ్ళి పరిశీలన చేయాలి. తన హృదయంలోనే, తన అంతరంగ స్వభావంలోనే దేవుని ఎడల ఆశ కలిగి ఉన్నాడు. దేవుడు అతన్ని పిలిచాడు. అందుకనే దేవుడు పిలిచినప్పుడు ఎలా ఏమన్నాడంటే, అబ్రహాముని నీ దేశాన్ని, నీ తండ్రి ఇంటిని, మరి నీకున్న సమస్తాన్ని విడిచి నేను నీకు చూపించే దేశానికి నీవు రావాలి, నేను నిన్ను అక్కడ గొప్ప జనముగా చేస్తానన్నాడు. ఆ ప్రకారంగా రాగలిగాడు. అతడు దేవుని మాటకు విధేయుడయ్యాడు. ఏదేనులో ఆదాము అవ్వలు అవిధేయులయ్యారు. దేవునికి అవిధేయులై పాపం చేశారు, అపవాది పిల్లలైపోయారు. ఇక్కడ అబ్రహాము దేవుని మాటకు లోబడి విధేయుడై అతడు మరి దేవుని కుమారుడిగా స్వీకరింపబడ్డాడు. కాబట్టి ఈ విధంగా అబ్రహాము దేవుని మాట వినుట వలన, తండ్రి అయిన దేవుడు యెహోవా చెప్పినట్లుగా అతడు నడుచుకున్నట్టు వలన మరి దేవుడి భూలోకానికి రావడానికి అబ్రహాము ఒక కారణమవుతున్నాడు. ఎందుకంటే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూస్తే యేసుక్రీస్తు యొక్క వంశావళిలో అబ్రహాము మొదటి వ్యక్తిగా కనపడతాడు. కాబట్టి దేవుడు భూలోకంలో జన్మించటానికి అబ్రహాముని ఏర్పరచుకున్నాడు, అబ్రహాము యొక్క సంతతిని ఏర్పరచుకున్నాడు. ఇంకొక విషయాన్ని నేను మీకు చెప్పాలి. అబ్రహాము దేవుని యొక్క మాటకు లోబడిన వాడే, కానీ అప్పుడప్పుడు పరిస్థితుల ప్రభావంతో అతడు కూడా దేవుని మాటను తప్పాడు. అయినా కానీ
అతడు అపవాదిని ఆధారం చేసుకోలేదు, లోకాన్ని ఆధారం చేసుకోలేదు. అబ్రహాము దేవునికి విధేయుడయ్యాడు, దేవుని కుమారుడిగా స్వీకరింపబడ్డాడు, ఆ యొక్క దైవ నియమములను కలిగి ఉన్నాడు. యెహోవా చెప్పినట్లుగానే అతడు తన దేశాన్ని, తన బంధువులను, తన తండ్రి ఇంటిని, తనకు కలిగి ఉన్న సమస్తాన్ని విడిచి దేవుడైన యెహోవా చూపించినటువంటి దేశానికి రాగలిగాడు. ఈ విధంగా దేవుని యొక్క విధులను గ్రహించగలిగాడు అబ్రహాము. అందుకని తన జీవితంలో జయము పొందుకున్నాడు. కానీ గ్రహించండి, అబ్రహాము జీవితంలో అక్కడక్కడ తనకు ఏర్పడిన పరిస్థితుల వల్ల మరి దారి తప్పాడు. కానీ దానిని సరి చేసుకున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, నీతిమంతుడు 7 మారులు పడినను మరి లేస్తాడు, దుష్టుడు పడిపోతే అతడు లేవలేడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి, దేవుని యొక్క మాటకు విధేయుడయ్యాడు కాబట్టి, అతడు నీతిమంతుడి లెక్కలో ఉన్నాడు కాబట్టి, అప్పుడప్పుడు దారి తప్పినా కానీ అబ్రహాముని దేవుడు దీవించాడు. కాబట్టి మన జీవితాలలో మనం ఎలా ఉన్నాం? దేవునికి లోబడుతున్నామా? దేవుని యందు విశ్వాసాన్ని కలిగి ఉన్నామా? దేవుని పిల్లలంగా మనము ఉంటున్నామా? లేక అపవాది మనల్ని వాడుకుంటుందా? మనం ఒక్కసారి గ్రహించాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన స్త్రీ యందు పుట్టి పురుషుని ప్రమేయం లేకుండా, ప్రకృతి ప్రమేయమేమీ లేకుండా యేసుక్రీస్తు ప్రభువారు స్త్రీ గర్భములో పరిశుద్ధాత్మ వలన ఆయన జన్మించాడు. ఎందుకంటే స్త్రీ సంతానానికి సర్ప సంతానానికి వైరం ఉంది. ఎందుకంటే ఈ యొక్క పురుష సంతానం అనే మాట మనం చూస్తే మరలా ఆదాములో ఉన్నటువంటి ఆ యొక్క మాలిన్యము, పాపము, లేకపోతే కామము, క్రోధము అనే స్వభావాలు మరి రావచ్చు. అందుకనే ఆయన పురుష ప్రమేయం లేకుండా, అంటే కన్యమరియను ప్రధానం చేసుకున్న యేసేపు పురుషుడు. ఆ యొక్క మరియ గాబ్రియేలు దేవదూత దగ్గర అంటుంది, ఏముంటుందంటే, నేను పురుషుని ఎరుగును దాననే, ఇది ఎలా జరుగును అని అంటుంది. అప్పుడు దేవదూత గాబ్రియేలు ఏమంటుందంటే, అమ్మ, ఇది పరిశుద్ధాత్మ వలన జరుగుతుంది. నీవు పురుషుని ఎరగలేదు, కానీ నీవు కన్యకవు, నీవు పవిత్రురాలవు, కానీ పరిశుద్ధాత్మ వలన ఈ చర్య జరుగుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆమె యొక్క గర్భంలో ఉద్భవించడం అనే విషయాన్ని మనం చూసినట్లయితే అది పరిశుద్ధాత్మ వలన జరిగిన చర్యే కానీ మనుష్య ప్రమేయం వలన కాదు. కాబట్టి పురుషుని యొక్క ప్రమేయం వలన కానే కాదు. కాబట్టి పుట్టినటువంటి శిశువు యేసుక్రీస్తు వారు ఆయన పరిశుద్ధుడైనాడు. ప్రవచనములలో వ్రాయబడిన లేఖనముల ప్రకారము ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు. ఆయన ఎందుకొరకు పుట్టి ఉన్నాడంటే మానవులను పాపముల నుండి, శాపముల నుండి, మరణము నుండి, నరకము నుండి రక్షించుట కొరకు, అపవాది యొక్క దుష్ట శక్తి నుండి తప్పించుట కొరకు, రక్షించుట కొరకు ఆయన స్త్రీ యందు పుట్టాడు. అంత మాత్రమే కాకుండా సర్పసంతానాన్ని సర్వనాశనము చేయుట కొరకు ఆయన సిలువలో మరణించినటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే సర్పం యొక్క తలకాయను అక్కడే ఆ సిలువలోనే చితక కొట్టేశాడనమాట. ఆ మరణానికున్న ముళ్ళును అక్కడే విరిచివేశాడని మనం చూస్తున్నాం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా, ఈ విధంగా ఆయన స్త్రీ యందు పుట్టి మనలను దత్తపుత్రులుగా చేశాడు. అంటే అవిధేయత వలన, దేవుని ఆజ్ఞను తిరస్కరించడం వలన అపవాది పిల్లలమైనటువంటి మానవులను దేవుడు తన పిల్లలుగా స్వీకరించాడు. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో ఏమనుందంటే, ఎందరూ తన్ను అంగీకరించారో వారందరూ కూడా దేవుని పిల్లలు అవుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్. మొట్టమొదటిగా నీవు యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. అంటే సొంత రక్షకునిగా అంగీకరించడం అంటే నీ పాపములను ఆయన ఎదుట ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. నీ పాపముల నుండి ఆయన రక్షించడానికే ఈ లోకంలో పుట్టాడు, లేకపోతే ఈ లోకానికి వచ్చాడు అని నీవు అంగీకరించాలి. అదే మారు మనసుకు దారి అన్నమాట. నీవు కలిగి ఉన్న పాపాన్ని విడిచిపెట్టాలి. ఎందుకంటే
కామము, క్రోధము, కక్ష, అసూయ, ద్వేషము, మోసము, అబద్ధము, వ్యభిచారము, విగ్రహారాధన ఇవన్నీ కూడా మనుషుని యొక్క జీవితంలో ఉన్నాయి, శరీరంలో ఉన్నాయి. ఆ కారణం చేత మానవుడు పాపి. హూఎవర్ దే మే బీ ఈజ్ ఏ సిన్నర్. ఎవరైనా కావచ్చు, మానవుడు పాపి. అందుకని శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే జన్మ పాపి, కర్మ పాపి. కానీ యేసుక్రీస్తు యావత్తు జీవితాన్ని పరిశీలిస్తే ఆయన పాపము లేని పరిశుద్ధుడైనాడు, ఆయన నీతిమంతుడైనాడు. మానవ రక్షణ కొరకు, మానవ ధరణ కొరకు, మానవులను రక్షించుట కొరకు రక్షకుడిగా జన్మించాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ రాయబడింది, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకే ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయన. అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటండి? ధర్మశాస్త్రము ఏదెనులో ఒక ఆజ్ఞగానే పుట్టింది. సినాయి కొండ మీద మోషే ద్వారా అనుగ్రహింపబడింది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం అనగా మీకు తెలియపరిచే విషయం ఏంటంటే పాపమును గూర్చి తెలియచేసేది. కాబట్టి ధర్మశాస్త్రము పాపమును గురించి తెలియచేస్తుంది. మానవుడు ధర్మశాస్త్రానికి లోబడకపోవటం వలన పాపం విస్తరించిందే కానీ పాపానికి నివారణ కలగలేదు. ప్రవక్తలు వచ్చినా కానీ నిష్ప్రయోజనమైపోయింది. ధర్మశాస్త్రం ఎంత బోధింపబడినా కానీ, ఎంత అధ్యయనం చేసినా కానీ మరి పాపము మానవులలో విస్తరించిపోయిందే కానీ నిర్మూలన కాలేదు. అందుకనే కాలము పరిపూర్ణమైనప్పుడు మరి దేవుడు తన కుమారుని పంపించాడు. ఆయన ఎలా ఈ లోకానికి వచ్చాడంటే స్త్రీ యందు జన్మించి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చి ఏం చేశాడనే విషయాన్ని మనం చూసినట్లయితే మనలను దత్తపుత్రులుగా చేశాడు. అంటే మానవులను దత్తపుత్రులుగా చేశాడు. అంటే మనలను కుమారులుగా లేకపోతే కుమార్తెలుగా ఆయన స్వీకరించాడు. ఈ యాక్సెప్టెడ్ అస్ మీన్స్ వీఆర్ హ్యూమన్ బీయింగ్. ఈ యాక్సెప్టెడ్ అస్ యాజ్ ఈజ్ చిల్డ్రన్. ఆయన పిల్లలుగా ఆయన మనలను అంగీకరించాడు. కాబట్టి ఆయన అంగీకరించక ముందు మనం ఎవరి పిల్లలమంటే అపవాది పిల్లలము, సర్ప సంతానము. ఈ విషయాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కంటే ముందుగా వచ్చిన యోహాను ప్రస్తావన చేశాడు. ఏమిటంటే సర్ప సంతానమా మీకు బుద్ధి చెప్పిన వాడెవరు? ఎందుకంటే ఆ యొక్క ప్రవక్త అయినటువంటి యోహాను కాలంలో మరి గలిలే ఆ ప్రాంతాలలో నుంచి ఎంతోమంది వచ్చి యోహాను చేత బాప్తిసం పొందారండి. అంటే మరి ఆ పాపమును కడిగి వేసుకున్నట్టు కొరకు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి పాపము దేవుని నుండి మానవులను వేరు చేసింది. ఏదేను ఇక నిబంధన ప్రకారము మరి పాపం వలన మానవుడు చచ్చిపోయాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వాక్యంలో రాయబడింది, మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారైండగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మిమ్మల్ని బ్రతికించాడు. ఎలా బ్రతుకుతావంటే ఇఫ్ యూ యాక్సెప్టెడ్ హిమ్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్, ఇఫ్ యూ యాక్సెప్టెడ్ హిమ్ ఈజ్ క్రూసిఫిక్షన్ అండ్ ఇఫ్ యూ యాక్సెప్టెడ్ హిమ్ ఈజ్ షెడ్డింగ్ ఆఫ్ బ్లడ్ ఆన్ ద క్రాస్, యూ విల్ బీ సేవ్డ్. ఎందుకంటే నీవు ఆయన నీ రక్షకునిగా అంగీకరిస్తే నీవు రక్షింపబడతావు. ఆయన సిలువలో నీ కొరకు మరణించాడని అంగీకరిస్తే నీవు రక్షింపబడతావు. కాబట్టి ఆయన నీ కొరకే వచ్చాడనేటటువంటి విషయాన్ని నీవు అంగీకరిస్తే నీవు రక్షింపబడతావు. అదర్వైజ్ యు ఆర్ డెడ్ ఇన్ ద సిన్స్ అండ్ ట్రెస్పాసెస్. లేకపోతే నీవు నీ పాపములోనే నీ యొక్క అపరాధములలోనే నీవు చనిపోయి ఉన్నావు. యూ హ్యావ్ నో లైఫ్ ఎట్ ఆల్. నీకు జీవమే లేదు. కానీ నీకు జీవం ఏదైనా ఉంది అంటే బికాజ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. హీ గేవ్ అప్ హిజ్ లైఫ్ ఫర్ యూ. ఆయన తన జీవాన్ని నీ కొరకు ఇచ్చాడు. టుడే ఇఫ్ యూ యాక్సెప్ట్ హిమ్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్, ఈ దినము నీవు ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే యూ విల్ బీ సేవ్డ్, నీవు రక్షింపబడతావు. నా ప్రియ సహోదరి సహోదరులారా, గ్రహించండి, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకి ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయన. ఎందుకంటే యోధా జనాంగం, ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా ఈ ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నారండి. మరి ధర్మశాస్త్రాన్ని వింటున్నారు, ధర్మశాస్త్రాన్ని పొందారు. మరి మోషే
ఈ యొక్క ధర్మశాస్త్ర విధులను తెలియచేసేవాడు. ఆ పిమ్మట ఎంతోమంది యాజకులు లేతే దేవుని యొక్క ప్రవక్తలు ధర్మశాస్త్ర విధులను బోధించారు. కానీ మీరు చూడండి, ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర అంతా కూడా మరి పాపముతో ప్రబలిపోయింది, భయంకరంగా ప్రబలిపోయింది. దేవునికి విరోధులైపోయారు, శత్రువులైపోయారు. అందుకనే దేవుడు వారిని చిన్నాభిన్నం చేశాడు. ఎందుకంటే వారు ఆరాధించడానికి యెరూషలేమును కూడా లేకుండా చేశాడు. ఎప్పటి వరకు అంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేంతవరకు. ఈనాడు కూడా వాళ్ళకి యెరూషలేము లేదు. కారణం ఏంటంటే వారి పాపాలే దానికి గల కారణం. ఈరోజు కూడా వారి నిరీక్షణ వేరు, వారి విశ్వాసం వేరు. వారు ఇంకా మెస్సియా వస్తాడని ఎదురు చూస్తున్నాడు. మెస్సి అనే మాటకు 2 నిర్వచనాలు నేను మీకు వివరించాలనుకుంటున్నాను. మొదటి నిర్వచనం ఏంటంటే, యూదులు మెస్సియా వస్తాడు అంటే మమ్మల్ని రక్షించేటటువంటి రక్షకుడు వచ్చి, మా రాజు వచ్చి మమ్మల్ని కాపాడుతాడు అని ఆ యొక్క నిరీక్షణ యూదులలో ఇంకా ఉంది. అయితే మరొక మెస్సియాను గుర్చిన నిర్వచనం ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడి సంఘములో సమకూర్చబడినటువంటి వారు ఆయనను గురించి ఒక విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. ఏంటంటే మెస్సియా వచ్చాడు, మన కొరకే సిలువలో మరణించాడు, తన రక్తమంతా కార్చాడు, తన ప్రాణాన్ని పెట్టాడు, సమాధిలో ఉంచబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడు, పరలోకమునకు వెళ్ళాడు, మరి తిరిగి రాబోతున్నాడు, ఈ లోకమునకు తీర్పు తీరుస్తున్నాడు అని ఆ యొక్క నిరీక్షణ విశ్వాసము మరి నేడు క్రీస్తు ప్రభువారిని అంగీకరించినటువంటి ప్రతి వారికి కలదు. కాబట్టి ప్రియులారా, ఇది మెస్సియాను గూర్చినటువంటి నిరీక్షణ. కానీ యూదులలో ఉన్నటువంటి నిరీక్షణ నిర్జీవ సంబంధమైనటువంటి నిరీక్షణ. ఎందుకంటే అది పాపం వలన కలిగినటువంటి నిరీక్షణ. కాబట్టి దేవుని యొక్క ధర్మశాస్త్రానికి లోబడకపోవటం వలన, దానిని అనుసరించకపోవటం వలన, దేవుని మీద తిరుగుబాటు చేసినందువలన ఆ విధమైన నిరీక్షణ వారు కలిగి ఇంకా ఆ యొక్క మబ్బులోనే ఉండిపోయారు, ఆ యొక్క గాఢాంధకారంలోనే ఉండిపోయారు. అంటే క్రీస్తుని గ్రహించగా ఎంతోమంది ఉండిపోయారు. కానీ ప్రియులారా, విశ్వాసము ద్వారా ప్రభుని అంగీకరించినట్లయితే ప్రభు నిన్ను రక్షిస్తాడు. ఇక్కడ ధర్మశాస్త్రమునకు ఎవరు లోబడ్డారంటే ఇశ్రాయేలీయులు లోబడలా. ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించారు, యేసుక్రీస్తు ప్రభువారిని కూడా వ్యతిరేకించారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రమునకు లోబడ్డాడు. అందుకని క్రీస్తు పొందినటువంటి శ్రమలన్నీ కూడా ఆయన తన శరీరం ముందు ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడండి. ఆయన పొందిన దెబ్బలు, ఆయన పొందిన అవమానములు, ఆయన పొందిన మరి యావత్తు శ్రమలు, ఆ యొక్క శిలువ శ్రమలన్నీ కూడా ధర్మశాస్త్రమును నెరవేర్చుట కొరకే ఆయన ధర్మశాస్త్రమునకు లోబడ్డాడండి. కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్రానికి అంత ప్రాధాన్యత లేదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ధర్మశాస్త్రం. కాబట్టి ఆయన కృపయు సత్యమునై ఉన్నాడు. కృప అంటే రక్షించేటటువంటిది, సత్యం అనేది అంటే ఖండించి శిక్షించేటటువంటిది. కాబట్టి ప్రియులారా, ఆ యొక్క కృపయు సత్యము యేసుక్రీస్తు వారే. ఆయన స్త్రీయందు పుట్టి మానవులను దత్తపుత్రులుగా చేసుకున్నాడు. అంటే మానవులను ఆయన అంగీకరించాడు, తన పిల్లలుగా అంగీకరించాడు. అదే యోహాను సువార్తలో మనం చూసాం. ఏంటంటే తన్ను ఎందరు అంగీకరించారో వారందరూ దేవుని పిల్లలు అవ్వడానికి ఆయన అధికారము అనుగ్రహించాడని. అయితే ప్రియులారా, ఇక్కడ ధర్మశాస్త్రమునకు లోబడిన వారు ఎవరు? ధర్మశాస్త్రమునకు లోబడిన వారు ఇశ్రాయేలీయులు. ధర్మశాస్త్రాన్ని విన్నారు, ధర్మశాస్త్రాన్ని చదివారు, ధర్మశాస్త్రం మాదనుకున్నారు, మోషే మా ప్రవక్త అన్నారు. కానీ మరి ఈ యొక్క ఇశ్రాయేలు జనుల వలనే మోషే సరిపోయాడు. ఎందుకంటే దేవుడిని యెహోవా మోషేతో ఏం చెప్పాడంటే బండతో మాట్లాడమన్నాడు. మోషే బండతో మాట్లాడాలి, బండలో నుంచే ఆ నీరు రావాలి, ఆ నీరు త్రాగి ఇశ్రాయేలు ప్రజలు వారి దాహాన్ని తీర్చుకోవాలి. వారి ఆశలు ఆ బండ నుంచి వచ్చేటటువంటి దాని నుండి తీరాలి. కానీ ప్రజల యొక్క సణుగుడు వలన, ప్రజలు మితిమీరి మాట్లాడిన విధానం వలన మోషే విసిగిపోయాడు. సహించలేక బండను 2 పర్యాయాలు కొట్టాడు. అందుకనే మోషే కూడా ఏమైపోయాడంటే ఈ యొక్క జనుల వలన మృతి నొందెను, మరణించాడు. కాబట్టి వాగ్దాన దేశమైన ఆ యొక్క పాలుతేనులు ప్రవహించే దేశానికి వెళ్ళలేకపోయాడు. చూచాడు కానీ వెళ్ళలేకపోయాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా, మోషే ఇశ్రాయేలు ప్రజల కొరకు ఏ రీతిగా మరణించాడో, యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చి
ధర్మశాస్త్రము నెరవేర్చుటకే ఆయన కలువరి శిలువలో మరణించాడు. యావత్తు మానవుల కొరకు ఆయన కలువరి శిలువలో మరణించాడు. కాబట్టి ఆయన శరీరమందు, ఆయన జీవితమందు ఆ యొక్క ధర్మశాస్త్రం నెరవేరింది. ఆ యొక్క ధర్మశాస్త్రానికి ఆయన విధేయుడైపోయాడు. ధర్మశాస్త్రం ఇచ్చింది ఆ యొక్క దేవాది దేవుడే, ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చింది దేవాది దేవుడే. అందుకనే ఆయన కృపయు సత్యమనై ఉన్నాడు. కాబట్టి మానవులను పరిపూర్ణముగా రక్షించుటకు సర్వశక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి వర్తమానమని ఉంటున్న మీరు యేసుక్రీస్తు కృపగలవాడని గుర్తించాలి. ఆయనే ధర్మశాస్త్రమై ఉన్నాడని గుర్తించాలి. ఆయన వలనే ఈ మోచన కలిగి ఉన్నదని గుర్తించాలి. కాబట్టి మనము విశ్వాసము ద్వారా మనం ఆయన పిల్లలం అవుతున్నామని, ఆయన పిల్లలం అయ్యామని మనము మన జీవితంలో ప్రభునకు మనం స్తుతులు చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి ఈ భూలోకములు ఎవరు చేయని కార్యము యేసుక్రీస్తు ప్రభు వారు చేశారండి. కాబట్టి మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని నీ సొంత రక్షకుని అంగీకరించావో, ఆయనను ప్రార్థిస్తున్నావో, ఆయన నీవు ఆరాధిస్తున్నావో, ఆయన కలిగి ఉన్నావో, పరిశుద్ధాత్మ నీలో నివసిస్తుంది. పరిశుద్ధాత్మ ద్వారా నీ జీవితము ఎంతో ఆశీర్వదింపబడుతుంది. కాబట్టి పరిశుద్ధాత్ముడు నీలో నివాసము చేస్తాడు. కాబట్టి శక్తిమంతుడైనటువంటి ప్రభు యొక్క రూపాన్ని నువ్వు పొందుకుంటావు. ఎందుకంటే ఆత్మ వలన శరీర క్రియలను చంపినట్లయితే నీవు బ్రతుకుతావు. శరీర క్రియలు అనగా అసూయ, ద్వేషము, మోసము, అబద్ధము, విగ్రహారాధన, అభిచారము, కక్ష, భేదములు, ఇవన్నీ కూడా శరీర క్రియలే. వాటిని ఎలా చంపుతాం? ఆత్మ ఫలములు కలిగి ఉన్నట్లయితే, ఆత్మ ఫలములు అంటే ఏంటంటే ప్రేమ, సంతోషము, దయాళత్వము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇవి ఆత్మ ఫలములు. ఇవి నీలో పెరిగినట్లయితే శరీర క్రియలు నీలో నుంచి నశించిపోతాయి. అప్పుడు నీవు పరిపూర్ణమైనటువంటి ఆత్మలో నీవు ప్రభుని ఆరాధించగలుగుతావు. మరి పరిపూర్ణంగా ఆశీర్వదింపబడతావు, నువ్వు ఫలిస్తావు. కాబట్టి ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ప్రియ సహోదరి సహోదరులరా, ఈ కంటి దినములనే కార్యక్రమాన్ని మీరు వింటున్నందులకు నేను మీ అందరికీ కూడా నా యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్నాను. ముదినాపల్లిలో కూడా మరి ఆరాధనలు జరుగుతున్నాయి, క్రిస్మస్ ఆరాధనలు. కాబట్టి పాల్గొనండి. డిసెంబర్ 18వ తారీఖున గవర్నమెంట్ హాస్పిటల్ ప్రక్కన ఉన్న జీసస్ క్రైస్ట్ ప్రేయర్ హాల్ నందు క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. 25వ తారీఖు ఆరాధన జరుగుతుంది. మరి పాల్గొనండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. మరి చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడికి మా తండ్రి దయగల మా ప్రభ, ఈ వర్తమానము వింటున్న ఈ ప్రజలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభ, ఆత్మీయ జీవితంలో నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించుటకు సహాయం చేయండి. అంగీకరించిన వారు ఆత్మీయ స్థితిలో అభివృద్ధి నొందుటకు, ఈ క్రిస్మస్ యొక్క శుభ సంతోషములు వారు పొందుకున్నటకు సహాయం చేయండి. వారి గృహములను సమాధానముతో, సంతోషముతో నింపండి, సహాయం చేయండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మా యొక్క ఫోన్ నెంబర్కి మీరు సంప్రదించండి. ఈ యొక్క ఆరాధనలో పాల్గొనవలసిందిగా నేను మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నానండి.